ఓం శ్రీ రామచంద్రమూర్తయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీరామచంద్రుని స్తోత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా ఆపదామపహర్తారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అనగా ఆపదలను తొలగించేవాడు, అన్ని రకాల సంపదలను కలిగించేవాడు, అనంత విశ్వానికి ప్రభువు అయిన శ్రీరామునికి నా నమస్కారములు. ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధతో చదివినా విన్నా అన్ని రకాల ఆపదల నుండి ఆ శ్రీరామచంద్రమూర్తి మనల్ని కాపాడి రక్షించును. రెండవ స్తోత్రాన్ని ఇప్పుడు చూద్దాం. లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరంతం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. మరొకసారి విందాం. లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరంతం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. అనగా ప్రజలకు ప్రియమైనవాడు, రణరంగంలో ప్రశాంతతతో ఆచితూచి ముందుకు సాగేవాడు, నీలి కమలం వంటి కన్నులవాడు, రఘువంశానికి భగవంతుడు, అందరినీ సమానంగా కరుణ చూపే శ్రీరామచంద్రుని పాదకమలములకు నా నమస్కారములు. ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధతో చదివినా విన్నా అనుకున్న పనులు వెనువెంటనే నెరవేరును. ఇక మూడవ స్తోత్రాన్ని చూద్దాం. మాతారామో మత్ పితా రామచంద్రః స్వామీ రామో మత్ సఖా రామచంద్రః సర్వస్వం మే రామచంద్రో దయాళు నాణ్యం జానేనైవ జానేన జానే. మరొకసారి విందాం. మాతారామో మత్ పితా రామచంద్రః స్వామీ రామో మత్ సఖా రామచంద్రః సర్వస్వం మే రామచంద్రో దయాళు నాణ్యం జానేనైవ జానేన జానే. అనగా రామచంద్రుడే నాకు తల్లి తండ్రి, రామచంద్రుడే నాకు దేవుడు స్నేహితుడు, నాకు నా సర్వస్వం నా శ్రీరామచంద్రుడే. వేరేదీ నాకు తెలియదు, వేరెవరూ నాకు తెలియదు, వేరింకేదైనా కూడా నాకు తెలియదు. ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధతో చదివినా విన్నా అన్ని రకాల దుష్ప్రభావాలు మన మనసు నుండి తొలగిపోయి ప్రశాంతతను పొందవచ్చు. ఓం శ్రీ రామచంద్రమూర్తయే నమో నమః.